ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, ఒక ధర్మ సందేహం. ఇది చాలా మందిని ఇప్పటికీ ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక అంశం సార్. సతీ సహగమనం నుంచి చాలా వరకు మార్పులు వచ్చి ఆ ఇబ్బందుల నుంచి బయటపడింది మా ఆడజాతి అని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ ఇంకా చిన్న చిన్న విషయాల్లో పోక్ చేయడం అనేది ఇంకా ఉంది అనేది మనం చూస్తూనే ఉంటాం. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, వితంతువులు పూజ చేయొచ్చా అనే అంశం. వితంతువులు అడగటం, వితంతువులు అనటం కూడా మంచి బాధ అనిపిస్తుంది. అది అనటం కూడా పూర్వ సువాసినీలు మరి పూజలు చెయ్యొచ్చా అని ఇప్పటికీ అడుగుతూ ఉంటారు. లేకపోతే వాళ్ళని పిలవచ్చా అని అంటూ ఉంటారు, ఎదురు రావచ్చా, ఇట్లా వాళ్ళకి సంబంధించి అనేక రకమైనటువంటి సందేహాలు ఉంటూ ఉంటాయి. దీనికి ఏంటి సార్, శాస్త్రం ఏం చెప్తోంది? ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. అంటే పాత రోజుల్లో గనక ఇప్పుడు మనకంటే ఈ ఉత్తరాలు రాసే సంప్రదాయం అయితే మరుగున పడిపోయింది. ఏదో అర్థిగా మరి ఎక్కడైనా ఎవరైనా ఉత్తరాలు రాస్తున్నారేమో మనకి తెలియదు కానీ, గంగా భగీరథి సమానురాలని చెప్పి అని అని అనేవారు కదా కదా. అంటే పూర్వ సువాసిని అర్థం. డైరెక్ట్గా అలా అనకుండా చక్కగా అలాంటి మంచి పదాన్ని వాడారు. గంగా భగీరథి సమానురాలు అంటే, భగీరథి అంటే కనుక ఎంత కష్టం మీద గంగను తీసుకొచ్చాడో, భర్త పోయిన ఆడది అన్ని కష్టాలతో ఆ సంసారాన్ని ఈదాలి అని చెప్పి, పైగా పవిత్రత కూడా ఉండాలి అని కూడా. సో అందుకని అంత చక్కటి ఉపమానాలని మన వాళ్ళు మనకి అందించారు. సో సరే, అవన్నీ మరుగున పడుతున్నాయి, అదొక బాధాకరమైన విషయం. కానీ ఈ ఏదైతే మనకి పాత రోజుల్లో కొన్ని నిజంగా ఇబ్బందులు ఉన్నాయి. అంటే అసలు ఎవరు నిజంగా వితంతువులు, ఎవరు దోషము అనేది అంటే అందరికీ ఒకటే ఆపాదించారు. అంటే పాత రోజుల్లో చూసినప్పుడు మీరు చెప్పినట్టు ఏంటంటే అనేక రకాలైన ఇబ్బందులు అనేవి ఉన్నాయి ఈ వితంతువులకి. అంటే అసలు ఇంక జీవితం అంటే ఎవరైనా పొరపాటున వితంతు ఎదురొస్తే కనుక పాపం వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు, మంచి శకునం కాదు అనేవాళ్ళు. సో తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే, ఇంకా పాత రోజుల్లో అయితే కనుక శిరోముండనం కూడా చేయించేవాళ్ళు ఆ ఆడవాళ్ళకి. జీవితం లేనట్టే అసలు వాళ్ళకి ఇంకా కదా, అలా ఉండేది. కానీ అంత స్థాయి నుంచి అంటే మీకు అందుకే నేను చెప్తున్నా, ఒక్కొక్క కల్పంలో ఉండే ఆచారాలు వేరుంటాయి. సో ఇలాంటి విధవలే కాకుండా సంతానం లేని ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో గొడ్రాల కింద, వాళ్ళని కూడా అలాగే చూసేవాళ్ళు. పైగా అక్కడ ఆ టైం కల్పంలో కూడా ఉన్నది ఏంటంటే కనుక, అలాంటి వాళ్ళకి మనం దానం ఇవ్వటం కానీ, అలాంటి వాళ్ళ ఈవెన్ గొడ్రాల యొక్క భర్తని మనం వేరే అంటే యజ్ఞాలకి కానీ, తర్వాత ఇటు పితృ కార్యక్రమాలకు కానీ, వేటికైనా సరే ఆహ్వానిస్తే వాళ్ళకి కూడా దోషం ఉంటుంది. సో ఆ దోషానికి మళ్ళీ వాళ్ళు పరిహారం చేసుకోవాలి. సో ఇలాంటివి కూడా ఉన్నాయి. కానీ అలాంటివన్నీ మనం నెమ్మదిగా ఒక్కొక్క కల్పంలో కొన్ని మార్పులు అనేవి జరుగుతాయి. అది మనం చూసుకోవట్లా. మనకి ఎక్కడైతే అక్కలేని ఉంటాయో వాటిని ఎక్కువ పట్టించుకుంటూ ఉంటాం, ఎక్కడైతే కావాలో అవి వదిలేస్తూ ఉంటాం. కానీ ఎవరు నిజంగా వితంతువులు అంటే 65 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చాక వెనక ముందుగా పోవాల్సిందే కదా. కానీ శాస్త్రం ఏం చెప్పిందంటే, అర్ధాంతరంగా అంటే చిన్న వయసులో 28, 30 ఇలాంటి వాళ్ళు దురదృష్టం ఉంటేనే కదా భర్త పోతాడు. కనుక అలాంటి దురదృష్టవంతులు కాబట్టి వాళ్ళ యొక్క శకునం మంచిది కాదు అని వాళ్ళు ఊహించి ఉండొచ్చు. లేదు సంతానం కలగట్లేదు అంటే కనుక ఖచ్చితంగా ఆమెకి అనేక రకాల వంజ దోషాలు ఉన్నాయి కాబట్టి, ఆమె యొక్క కర్మ సరిగ్గా లేదు కాబట్టి ఆమె వద్దు అనొచ్చు. కానీ ఇవాళ మనం ఏదైనప్పటికీ కూడా జాతకం మీరు అడిగిన దాంట్లో చెప్పాలంటే కనుక అది తెలుస్తుంది. ఏదైతే సప్తం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఆస్ట్రాలజర్గా కూడా చెప్పండి సార్. డెఫినెట్గా దీన్ని మీరు ప్రిడిక్ట్ చేసే అంశం ఉంటుందా? వీళ్ళకి వైధవ్యం వచ్చే పరిస్థితి ఉంటుంది అనేది ఏ కాంబినేషన్స్ చెప్తుంది సార్? అది సాధారణంగా అంటే సప్తమ స్థానం అనేది ఇంపార్టెంట్ అంటుంది. సో సాధారణంగా ఎక్కువ శాతం అయితే కనుక శని, రవి, తర్వాత కుజుడు, ఈ 3 దోషాల్లోనే ఎక్కువ రావటం అనేది ఉంటుంది. రాహు వస్తే విడిపోవచ్చేమో కానీ భంగం కాకపోవచ్చు, అంటే వైధవ్యం ప్రాప్తించకపోవచ్చు.
కానీ సప్తమంలో శని ఉన్నప్పుడు, సప్తమంలో రవి ఓచ అంటే తులా లగ్నం ఉంది. ఆ తులా లగ్నానికి రవి సప్తమంలో ఉంటాడు ఓచ అయితే. కానీ ఒక్కోసారి సప్తమంలో రవి వచ్చా అంతేగా మేషం తులాకి? అవుతుంది తులకి. మేషంలో రవి ఓచ కదా. మేషంలో రవి వచ్చి పొందుతాడు. సో అప్పుడు సప్తమంలో రవి ఓచ పొందుతాడు. సో పెళ్ళి అవ్వచ్చు కానీ జీవిత భాగస్వామి తొందరగా ఇది అవ్వడానికి ఉంటుంది. ఓకే అది మంచి ప్లేస్ కాదు. ఓకే సో శనికి నీచం, అవును సప్తమ స్థానం మళ్ళీ సేమ్ మేషం. మేషం సో వైధవ్యం ఉంటుంది. Hmm. సో భర్త ఏదైనా సరే ప్రమాదంలో పోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వచ్చేప్పటికి కుజుడు అష్టమంలో. సో కుజుడు అష్టమంలో ఉంటే కుజదోషం అని అందరికీ తెలుసు. కానీ ఆ కుజదోషం వర్తిస్తుందా లేదా అంటే ఆమెకి దగ్గరలోనే ఏ కుజదశ ఉందనుకోండి, అప్పుడు అష్టమంలో కుజుడు ఉన్నాడు అనుకోండి, చాలా ఇంపాక్ట్ అనేది వెంటనే కనిపించడానికి ఉంటుంది. ఒకవేళ ఏ చిన్నప్పుడు అయిపోయింది, పెళ్ళవక ముందే అయిపోయిందంటే అదే అప్పుడు అంత ఉండదు. అందుకని ఉండదు. మనం అందరినీ భయపెట్టేయకూడదు అంటున్నా. కుజదోషం అని అది ఎంతవరకు వీళ్ళ జాతకానికి అప్లై అవుతుంది అవదు అనేది మనం పరిశీలించాలి. తర్వాత కొన్ని కొన్ని సందర్భాల్లో మళ్ళీ కేతువు వల్ల కూడా ఏర్పడడానికి ఉంటుంది. ఎందుకంటే కేతువు కుజుడు సమానం కాబట్టి ఆ రకంగా కేతువు ఎక్కడ ఉంటాయి ఈ పరిస్థితి? అదే అష్టమ స్థానంలోనే కేతువు ఉంటే ఇబ్బంది ఉంటుంది. మళ్ళీ సప్తమ స్థానంలో ఉన్నా కూడా ఇబ్బంది అనేది ఉంటుంది. Okay. సో సప్తమంలో రాహు ఉంటే విడిపోవచ్చు, లేదా వేరే సంబంధాలు ఏర్పడచ్చు జీవిత భాగస్వామి. అంత డేంజర్ కాదు. కానీ కేతువు కొంతవరకు డేంజర్. బాగా అయితే కనుక కుజుడు శని రవి వల్ల కూడా ఎక్కువ ఈ వైధవ్యాలు ప్రాప్తించడం అనేది ఉంటుంది. అయితే వైధవ్యం అనేది ఏంటంటే నిజానికి ఆడవాళ్ళని అంటున్నాం, కానీ మగాడైనా కూడా తన అంతే కదా. భాగస్వామిని పోగొట్టుకున్నప్పుడు వాడు దుర్బలుడే. ఉమ్. సో పైగా ఇంకా ఆడవాళ్ళ కన్నా కూడా కష్టాల్లో అష్టదరిద్రాల్లో మగవాడికి భార్య పోవటం అనేది రాసింది. ఇంకే యజ్ఞ యాగాదికి ఆయన అర్హత అర్హతం అనేది ఉండదు. ఉండదు. తర్వాత రెండు అష్ట కష్టాల్లో ఒక కష్టంగా ఇచ్చారు. కష్టం భార్య లేకపోవడం, భార్య భార్య లేకపోవడం. వియోగం. సో భార్య ఏమంటాం, భర్త లేకపోయినా భార్య హాయిగా నెట్టుకొస్తుంది. సో భార్య లేని భర్త నెట్టుకు రావడం అనేది మనం అనుభవంలో చూస్తే చాలా కష్టం ఉంటుంది. అనేక రకాల సమస్యలు కూడా ఉంటాయి. సో ఎవరికి పోయినా కూడా నన్ను అడిగితే ఇబ్బంది. కష్టమే. కానీ ఈ ఏదంటే ఆడవాళ్ళనే ఎక్కువగా వేలెట్టి చెప్తాం. అంటే ఒకానొక సమయం అంతా కూడా పురుషాధిక్య ప్రపంచం ఉండటం, ఎక్కువ శాతం ఈ శాస్త్రాలన్నీ కూడా పురుషులే రాసి ఉండటం, అప్పుడున్న కాలమాన పరిస్థితులు బట్టి అలాంటి కొన్ని చెప్పించి ఉండొచ్చు. కానీ Right. మరి అసలు పూజలు చేయొచ్చా? ఖచ్చితంగా చేయొచ్చు. సో ఏదైనప్పటికీ కూడా మనకి కొన్ని కొన్ని వ్రతాలు ఇద్దరు కూడా కూర్చొని చేసేవి ఉంటాయి దంపతులు, కానీ మిగతావి ఎవరికి దంపతులతో అవసరం లేదు. సో శుభ్రంగా చేసుకోవచ్చు. లక్ష్మీ పూజ కుంకుమతో చేయటం లాంటిది అన్ని ఏదైనా చేయొచ్చు, హ్యాపీగా చేసుకోవచ్చు. హ్యాపీగా చేసుకోవచ్చు. అందులో అయితే ఎటువంటి సందేహం లేదు. తులసి పూజ ఇంకా అడుగుతూనే ఉంటారు. దేనికైనా కూడా వాళ్ళకి కూడా వీళ్ళకి ఎంత అర్హత ఉందో వాళ్ళకి కూడా అంతే అర్హత ఉంది. భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేసుకునే వాటికే తప్పదు. కొన్ని దంపతుల పూజ అని ఇలా ఉంటాయి కొన్ని వ్రతాలు. సో అలాంటి వ్రతాలు కంపల్సరీ భర్త ఉండాల్సింది ఏదైనా ఉంటే తప్ప మీ మానాన్ని మీరు చేసుకోవడానికి ఇబ్బంది ఏముంది? ఏమీ లేదు. సో ఖచ్చితంగా భయపడకుండా, అంటే దేవుడి దగ్గర ఎప్పుడు భయం వద్దు. సో సంతోషంగా స్వేచ్ఛగా వెళ్ళండి. వాళ్ళకి ఎంత అర్హత ఉందో మీకు అంతే. సో రెండోది వచ్చేప్పటికి ఏంటంటే సాధారణంగా అంటే ఇక్కడ మనం చూసినప్పుడు సరే జాతక రీత్యా ఏ ఏ గ్రహాలు కానీ ఏ ఏ స్థానాలు బట్టి దుస్థానాలు బట్టి లేదా వాటి యొక్క దృష్టి, అంటే ఇప్పుడు ఏదైతే సప్తమ స్థానం మీద వాళ్ళ ఆ సప్తమ స్థానంలో లేకపోయినా సప్తమ స్థానం మీద శని యొక్క దృష్టి ఉన్నా, అష్టమ స్థానం మీద శని యొక్క దృష్టి ఉన్నా, తర్వాత మరి కుజుడి యొక్క దృష్టి ఉన్నా కూడా ఒకసారి జరుగుతాయి. కానీ యాజ్ ఏ కర్మ ఏం చెప్తుంది అంటే కనుక ఈ ఎవరైతే ఇప్పుడు మనం ఎక్కువ వితంతులుగా ఉంటామో వాళ్ళు అంతకు ముందు జన్మల్లో ఈ భార్యాభర్తలను ఇద్దరిని విడగొట్టడం, ఇటువంటి పాపాల వల్ల అది ఇప్పుడు సంప్రదిస్తుందని చెప్పి అవి చెప్తాయి శాస్త్రాలని. అందుకని ఈ జన్మలో అవి చేయకుండా ఉండాలి. అందుకని మనం ఏంటంటే సాధ్యమైనంత వరకు ఎక్కడైనా విడిపోయి ఉండే దంపతుల్ని కలపడానికి మన సాయశక్తులా కృషి చేయాలి, కానీ మరొక పొల్లేసి విడగొట్టకూడదు. అసలు మధ్యలో కూడా నడవమే మనం. అద్భుతమైనటువంటి సంస్కృతి అలాంటిది. అందుకని మీకు బాగా 100% తెలిసినా కూడా నన్ను అడిగితే భార్యాభర్తల విషయాల్లో కల్పించుకోకుండా ఉండటం అనేంత శ్రేయస్కరం మరొకటి కాదు. అద్భుతం సార్, కరెక్ట్ చెప్పారు. కరెక్ట్ వర్డ్ కూడా అది. వాళ్ళ బాధలేవో వాళ్ళ కష్టాలేవో వాళ్ళు పడతారు, మనకెందుకు గాడిదలు అవుతాం పైగా కదా.
అలా ఎప్పుడు కూడా చేయకూడదు. రైట్. తర్వాత రెండోది ఏంటంటే, సరే మరి ఇన్ని చెప్పారండి, మరి వితంతు అవ్వకుండా వైధవ్యం ఉండాలి ఉండడానికి అంటే రెమెడీ. గనక మా ఆడపిల్లలకైనా మగవాళ్ళకైనా సరే అటువంటి ఇబ్బంది రాకుండా రాకుండా. ఉండాలి అంటే గనక ఆ. ఖచ్చితంగా మరి ఎవరిని పూజిస్తే ఎక్కువ మంచిది అంటే గనక అర్ధనారీశ్వరునే పూజించాలి. సో అర్ధనారీశ్వర స్తోత్రం అని ఉంటుంది. ఉమ్. అది చాంపయ్య కుష్మ అని చెప్పి ఉమ్. అది రోజుకి 2 సార్లు చదవాలి. 2 సార్లు. సో అలా కొన్నాళ్ళు చదివితే ఒక నోటికొచ్చింది. నోటికి రావడం సంగతి ఎలా ఉన్నా ఒక 40 రోజులు 50 రోజుల్లో చదివి వదలొద్దు. కొద్దిగా ఒక్కొక్క రోజు మీరు వదిలేసినా ఏం పర్వాలేదు కానీ ఒక సంవత్సరము అలా చదవండి. చదివితే మనకి ఏంటంటే ఏదైతే పిల్లలు రజస్సులు అవుతారు కదా, లేదా మగవాళ్ళు 18 ఏళ్ళు అనుకోండి, పోనీ ఆడవాళ్ళకి కూడా 18 ఏళ్ళు చెప్తాం మెచ్యూరిటీ మెచ్యూరిటీ వచ్చాక. ఆ తర్వాత నుంచి పెళ్ళి లోపు ఒక సంవత్సరం పాటు వీళ్ళ చేత చదివిచ్చేసారు అనుకోండి వీళ్ళు, లేదా వాళ్ళ పేరున ఇంకా పిల్లలు మనకి చదివేంత తీరిక లేదు, ఇంకా 18 అంటే మంచి మంచి చదువుల్లో ఉంటారు, ఇంకా పెద్ద చదువుల్లో ఉంటారు. అలా అవుద్దాం అనుకుంటే కనుక వాళ్ళ పేరు చెప్పుకుని ఆ 2 సార్లు ఆ స్తోత్రం చదివి కొద్దిగా పక్కన నీళ్ళు వదిలేసేయండి వాళ్ళ పేరు అనుకుని. అప్పుడు ఆ పుణ్యం వాళ్ళకి చేరటం అనేది ఉంటుంది. అలా ఒక సంవత్సరం చేస్తే వాళ్ళ జాతకాల్లో ఇలా ఏమైనా అనుకోకుండా ఏమైనా ఇబ్బందులు ఉన్నా, ఇతరత్ర మనకి తెలియని సమస్యలు ఉన్నా అవి కూడా దూరం అవుతాయి. సో అది మటుకు చాలా బాగా పనిచేస్తుంది. అర్ధనారీశ్వర స్తోత్రం బెస్ట్. అద్భుతం సార్. చాలా చాలా అద్భుతంగా మాకు తెలియజేశారు సార్. ఒక ఇంత ఊరటనిస్తుంది పూర్వ సువాసనులకి ఈ వీడియో. ఖచ్చితంగా వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. మన జన్మ హక్కు, కుంకుమ మన జన్మ హక్కు అంతే కదా, మనతో ఉంటుంది అంతే. ఇప్పటికి కొంతమంది ఇప్పుడు మనకి ఏదంటే ఒక ఏమంటారు విప్లవాత్మక మార్పులు వచ్చినప్పుడు పాతలో ఈవెన్ మా అంటే మా నాన్నగారే మా అమ్మగారితో ఒకటే మాట అన్నారు, నీ కుంకుమ అనేది నేను లేనప్పుడే నీకు వచ్చింది, అవును, నేను పోయాక నువ్వు తీయాల్సిన అవసరం లేదు. సో అది కనుక పెట్టుకో అని చెప్పారు. సో అలా ఇవాళ రోజున ఇది ఎప్పటి మాట కదా, ఇంచుమించు 80s లో మాట అది. సో అది అందుకే ఉండాలి, అంతేగాని పోక్ చేస్తూ ఇంకా వాళ్ళని బాధపడుతూ ఇంకా ఏలని చేస్తూ అంటే మీకు తెలియదు. ఇంకా కొంత ఈ ఇప్పుడు మొత్తం పర్వాలేదు, ఆ సంస్కృతి పోయింది. ఎంత బాధాకరమైన సంస్కృతి అంటే ఒకప్పుడు మనది ఈ 11వ రోజు ఏదైతే అసలే భర్త పోయిన భార్య వియోగంలో ఆమె ఉంటే ఆమెను ఒక చిన్న మందిరం లాంటి దాంట్లో పెట్టి చూడటం, పని ఉమ్మటం, నోట కొద్దిగా జీలకర్ర ఏదో పెట్టుకుని ఉమ్మాలి. సో ఎంత దిక్కుమాలిన పరిస్థితులు అంటే అలాంటివి ఉండేవి. సో అలాంటి నుంచి మనం బయటపడినందుకు ఎంతో కొంత ఆనందించాం. కానీ నేను అనేది ఏంటంటే మనకి చక్కటి స్వేచ్ఛ అయితే ఉంటుంది, ఆ స్వేచ్ఛను సద్వినియోగం చేసుకోండి, అదే నా మాట. అంతే. అద్భుతం. చాలా చక్కగా తెలియజేశారు సార్. ఇంకొక మాట ఏమిటి అంటే, ఎంత వైధవ్యం రాకపోయినా భర్తకి ఇవ్వాల్సినటువంటి వాల్యూ ఇవ్వకుండా ఉన్నా, అదిగా నేను అంటున్నా, ఆ స్వేచ్ఛ మనకి ఇచ్చాడు ఉంది కదా, సరిగ్గా దుర్వినియోగం చేసుకోకూడదు. ఉన్నాడు అంటే అదే కదా, యారా అంటే యారా అని, పోరా అంటే పోరా అని, అంత అవసరం లేదు. మర్యాద ఇవ్వగదగిన మనిషే మన జీవితాల్లో కదా. ఇద్దాం. అద్భుతం సార్. చాలా చక్కగా తెలియజేశారు సార్. నమస్తే.